డబ్బులు ఖర్చు పెట్టి సంక్షేమ పథకాలు కానీ సహాయ సహకారాలు అందించిన వ్యక్తి నవీన్ యాదవ్. కాబట్టి వీళ్ళంతా అభిమానంతో వచ్చిన ప్రజలు తప్ప ఇంకొకటి కాదు. అంటే మొత్తానికి బీజేపీ పార్టీ మాట్లాడుతూ బీజేపీ నాయకులు మాట్లాడుతూ అసలు ఆయన ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అని అంటున్న పరిస్థితి. దీపం ఇచ్చినామా, ఎంఐఎం దీపం ఇచ్చినామా? కొట్లాడి ఉండొచ్చు ఒకసారి ఉన్నోళ్ళు. ఇప్పుడు అట్లంటే టీఆర్ఎస్లో ఉన్నోళ్ళంతా, బీఎస్ఎఫ్లో ఉన్నోళ్ళంతా మేము ఏ రేసిన పరిగెల్ లాంటి వాళ్ళు పోయాడు చేరేరు. వాళ్ళని కూడా కాంగ్రెస్ అంటారా? దీపక్ కూడా ఒకనాడు తెలుగుదేశంలో ఉన్న వ్యక్తి, మరి ఆయన కూడా తెలుగుదేశం క్యాండిడేట్ అనుకోవచ్చా? వాళ్ళకు అదే బుద్ధి చెప్పాలి. ఇక్కడ మంచి మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ గెలవబడుతుంది. బ్రహ్మాండ ఇలా నిజంగా ఎంత అభిమానంతో వచ్చిందో మీరు చూస్తున్నారు. సాక్షాత్తు మేము పిలిచితే వచ్చే ప్రజలు కారు, ఆర్గనైజ్ చేస్తే వచ్చే ప్రజలు కారు. అభిమానంతో ఈ ఒక్కసారైనా కన్వర్ట్ రావాలని అభిమానంతో వచ్చిన ప్రజలే వీళ్ళకి లక్ష్యం. బీఆర్ఎస్ పార్టీ మాకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా మాగంటి గోపినాథ్ చేసిన పనులే ఇక్కడ గెలిపిస్తాయి అని అంటున్నారు. అరాచకం చేసిండు, అందరు కేసులు పెట్టించుడు, వాళ్ళంతా ఇలా కసి తీసుకుంటున్నారు. ఈ జూబ్లీ ప్రాంత ప్రజలు అభివృద్ధి కావాలా, సెటిల్మెంట్ కావాలా